'అఘోరి శ్రీనివాసు' 'అఘోరి శ్రీనివాసు' ఆ! ఆ! 'వర్షిని'. వర్షిని అని చెప్పేసని ఒక అమ్మాయి. వాళ్ళిద్దరినే హ్మ్. పట్టుకున్నారు. అది ఇంకా విచిత్రం అన్న. వా హ్మ్. 'అఘోరి శ్రీనివాస్‌ని' ఫేమస్ చేసి, ఆడికి పెళ్లి చేసి, ఆడి బతుకుని జీవితం జైలు పాలు చేసేంత వరకు ఈళ్ళు నిద్రపోలేదన్న. నిద్రపోల. ఇప్పుడు మళ్ళీ ఆ! స్టార్ట్ చేసారు బయటికి రాగానే. మళ్ళీ బయటికి రాగానే స్టార్ట్ చేశారు. ఆడి ఎనకాతల సెపరేట్‌గా ఒక టీమే తిరిగిందన్న. ఆ అవునవును. లేడీ అఘోరి 'టారెంట్ మాల్‌కి'. ఎనకాతల ఎక్కడికెళ్తే అక్కడికే ఇప్పుడు మనం ఏదైతే 'దిక్మాల టీవీ' చెప్పుకుంటున్నామో ఏకంగా ఒక టీమే తిరిగింది. అవును. చివరికి పెళ్లి చేసాడన్న. పెళ్లి చేసి ఆడి జీవితాన్ని జైలు పాలు చేసేంత వరకు నిద్రపోల. ఇప్పుడేదో బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత కూడా పోనీ వదులుతున్నారా అంటే ఇప్పుడు కూడా ఒక టీమ్ తిరుగుతుంది అఘోరి ఎనకాతల. అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈ ఆ! అమ్మాయి దగ్గర కూడా పెట్టారు. ఈ 'వర్షిని' అనే అమ్మాయి. ఈ అమ్మాయి దగ్గర ఒక టీము, ఈడి దగ్గర ఒక టీము. ఇప్పుడు హ్మ్. ఈయనకెలకడనమాట. వర్షిని హ్మ్. గురించి నీ స్పందనేంటి? నేను మాటాను బాబోయ్! నాకు తెలీదు బాబోయ్! దండం పెడతా అని చెప్పన్నాడు. నా పనేదో నేను చేసుకుంటానని చెప్పేసని మాట్లాడుతున్నా సరే, అట్ట కుదరదు ఏదో రకంగా రెచ్చగొట్టాలి. ఇప్పుడు నువ్వు నన్ను ట్రిగ్గర్ చేసావనుకో అన్న. ఇప్పుడు అవును. నువ్వు నన్ను ఒకే క్వెషన్ పదే 10 సార్లు అడిగావనుకో అన్న, నేను ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోతా. నాకు అవును. ఖచ్చితంగా కోపం వచ్చేస్తదన్న. యాక్చువల్‌గా 'అఘోరి శ్రీనివాస్' అనే అతను మొహం చూపించడానికి కూడా ఇష్టపడట్ల. మాస్క్ పెట్టుకొని మరి మాట్లాడుతున్నాడు. మాట్లాడతా. ఎంతో కొంత షై ఫీలింగ్ ఉంటది కదా! లేకుండా ఉండదు కదా! ఉంటదిగా. ఉంటది. సరే ఏదో పోనీ వదిలేయొచ్చు కదా! నేను ఇగో ముందు మొదట్లో వర్షిని గురించి చెప్పండంటే, లేదండి నేను స్పందించనండి. ఆవిడ బతుకు ఆవిడది, నా బతుకు నాదని చెప్పేసని చెప్పుకొచ్చాడు. హ్మ్. తర్వాత లేదు ఇన్ని రోజులు బట్టి మీరు కలిసున్నారు కదా! పెళ్లి చేసుకున్నారు కదా! అలా ఎలా కుదురుతదని చెప్పేసనంటే, జరిగిందేదో జరిగింది. తప్పయిపోయింది. ఇంక మేము రియలైజ్ అయ్యాము. ఎవరి దారి ఆళ్ళదని చెప్పేసని చెప్పినా సరే పదే పదే నువ్వు అడిగి ఏదో రకంగా మనోడికి కోపం తెప్పించు కానీ కోపంలో ఏమన్నాడంటే, అసలు ఆ అమ్మాయికి అంత సినిమా లేదు. ఆవిడెవరో నాకు తెలీదని చెప్పేసని ఏదో 2 ముక్కలు అనేసాడు. బ్రేకింగ్ న్యూస్ టైటిలేసేసి ఏసేసాడు. మనోడికి 'అఘోరికి అది కావాల్సింది లేదంట' అని చెప్పానంట. మనోడికి కావాల్సొచ్చేసింది. మనోడికి కావాల్సిందొచ్చేసింది కదన్నా! మనోడికి హ్మ్. కావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో, వచ్చేసింది. మనోడు ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్. ఇప్పుడు హ్మ్. అమ్మాయి దగ్గరికొచ్చి, లేడీ అఘోరి నీకంత సినిమా లేదా? నీకంత సీన్ లేదా? అన్నాడని చెప్పేసి ఈ అమ్మాయిని రెచ్చగొడతాడు. ఈ అమ్మాయిని అవును. రెచ్చగొట్టిన తర్వాత ఈ అమ్మాయి ఏదో మాట్లాడడం, మళ్ళీ కింద కామెంట్‌లో తిరిగి ఆ అమ్మాయినందరిని తిట్టడం, మళ్ళీ అఘోరి శ్రీనివాస్ దగ్గరికెళ్ళడం, ఇగో ఈ అమ్మాయి నిన్ను ఇలా అన్నదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టి అదొక సీరీస్ స్టార్ట్ చేశారన్న ఇప్పుడు మళ్ళీ కొత్తగా. అవును. హ్మ్. ఇంక మనకి ఈ దరిద్రాలన్నీ సరిపోతాయన్న. ఇగో అన్న రోజుకి ఒక 100 వీడియోలు అప్‌లోడ్ చేస్తే వాళ్ళు 100లో ఒక 80 వీడియోలు దాదాపు ఈ ఈ నేరాలు, ఘోరాలు, ఈ మహిళలపైన అవును. అఘాయిత్యాలు, ఈ రోడ్డు ప్రమాదాలు, ఈ సగం దరిద్రాలే ఉంటాయన్న. అవును. అసలు జనాలు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరన్న. లేదు. ఏదో రకంగా రోత చేయాలి, రచ్చ చేయాలి. ఈ ఈ పత్యాపారాలు, కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దేయాలి. హ్మ్. అదో దిక్కుమాలితనం అయిపోయిందది. హ్మ్. ఆళ్ళలో మార్పనేది రాదన్న. మనం మనం మాట్లాడి మనం పిచ్చోళ్ళం అయిపోవాలేమో గానీ ఆహ్, ఖచ్చితంగా కౌంటర్ చేత్తేనే తగ్గుతారు. అవును. నువ్వు చూడు 'గౌతమి' మీదనే ఆ 'ధర్మం' మనిషి ఆగిపోయింది కదా! అయిపోయింది. ఆ! ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవడి కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి మాట్లాడినా సరే కౌంటర్ చేసుకుంటా పోతేనే తగ్గుతారన్న. ఆ దరిద్రాన్ని మనకు చూపించకుండా ఆగుతారు. అవును. అవును. లేకపోతే ఏటన్నా బతుకు జటకా బనినొకడు, అందమైన జీవితం అని చెప్పేసి ఒకడు, అయన్నీ చూడట్లేదని చెప్పేసని డైరెక్ట్‌గా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కించేసి ఇంక అదొక మళ్ళీ మధ్యలో ప్రోమోలన్న అది చూడు విచిత్రం. ఏస్తారు. ఏస్తారు. అయ్య బాబోయ్! ఇంక ఈట్లి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. ఇప్పుడు రీసెంట్‌గా 'గౌతమి చౌదరి', 'ధర్మ మహేష్' గురించి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి శాటిలైట్ ఛానెల్‌లో లైవ్‌లు పెట్టేసి కొన్ని డిజిటల్ ఛానెల్స్‌లో గాని ఎట్లా జరుగుతుందో మనందరం చూస్తున్నాం. దానికి మీడియా కూడా ఎలా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంట్లో అంటే 4 గోడల మధ్య జరగాల్సిన దాన్ని బయట పబ్లిక్‌లో పెట్టేసి 2 నెలలుగా రొట్టె కొట్టినట్టు కొడుతున్నారు. అసలు అవును. దాని గురించి నువ్వేమంటావు? నీ అభిప్రాయం ఏంటి? అన్న ఇందులో మీడియా తప్పెంతుందో అన్న, ఈ 'ధర్మ మహేష్', 'గౌతమి చౌదరి'ల తప్పు కూడా అంతకంటే ఎక్కువుందన్న. హ్మ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈళ్ళు చిన్నగా యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలిచ్చి, యూట్యూబ్ ఛానెల్‌లో హైప్ తెచ్చుకొని, సరే సాధారణంగా యూట్యూబ్ ఛానెల్స్ అంటే ఎట్లాగో వ్యూవర్‌షిప్ కోసం వీడిస్తారు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాంట్రోవర్సీ‌గా ఒక 4, 5 మాటలు అనిపిచ్చారు. ఏదో లాగాలనుకున్నారు. సినిమా హీరో కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళంతా కూడా ఇంత రచ్చ జరిగింది. అవును. సరే సోషల్ మీడియాలో పక్కన పెట్టేయనంటే, దాన్ని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తీసుకొచ్చన్న డైరెక్ట్‌గా సీనియర్ జర్నలిస్టులు చెప్పుకునే వ్యక్తులు, వాళ్ళు డిబేట్‌లు చేస్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసిందన్న. అవును. 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 అంటే ఒక రోజు, 2 రోజులైతే పర్వాలేదన్న. ఈ 'ధర్మ మహేషు' లేదంటే ఈ 'గౌతమి చౌదరి' ఎపిసోడు దాదాపు 45 రోజులు బట్టి అదొక సీరియల్‌లాగా రకరకాల థంబ్‌నెయిల్స్ పెట్టి, మళ్ళీ థంబ్‌నెయిల్స్‌లో కూడా బూతులన్న. అవును. బూతులు. అదేదో ఒక టీవీ ఉంటదన్న 'దిక్కుమాలిన టీవీ'.
బెడ్‌రూమ్ అవును. సీక్రెట్స్ చెప్పిన గౌతమి. బెడ్‌రూమ్ అవును. సీక్రెట్ ఎందుకు చెప్తదన్నా? అసలు చెప్తారా ఎవరైనా కూడా అందులో? ఎందుకు చెప్తారు? ఆ! కాబట్టి ఏంటంటే ఈడు మనల్ని అట్రాక్ట్ చేయాలి కదా! వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేయాలి కదా! ఇంకో ఛానెల్‌లో చూసావా? ఒకళ్ళేమో మెట్లు దిగుతుంటారు. ఒకళ్ళేమో మెట్లు ఎక్కుతుంటారు. స్లో అదంటారా మోషన్‌లో ఒకళ్ళు వాళ్ళకో అది కెమెరా, అందులో ఈళ్ళకో కెమెరా. అది అందులోనే. ఇప్పుడు అది ప్రీ ప్లాన్డ్ కాదన్న అది. ఇప్పుడు ప్లానే అది. ధర్మ మహేష్ కింద దిగుతా ఉంటాడన్న. గౌతమి చౌదరి ఆ! పైకి ఎక్కుతా ఉంటది. గౌతమి ఆ! చౌదరి ఎనకాతల ఒక కెమెరా, ధర్మ మహేష్ ఎనకాతల ఒక కెమెరా. ఆళ్ళిద్దరు ఆ! ఎదురుపడడం. ఆ ఎదురుపడిన బిట్‌నేమో మళ్ళీ స్లో మోషన్‌లో కట్ చేయడం. అక్కడ ఆ! నవ్వినట్టు మళ్ళీ ఆవిడ నవ్విందంట. ఆ నవ్విన దాన్నేమో ఆ! ఏకంగా సోషల్ మీడియా‌కి తిప్పడం. ఎదురెదురు పడిన ధర్మ, మహేష్, గౌతమి ఎవడికి కావాలండి? ఎవడడిగాడండి అసలు మిమ్మల్ని? అంతేగా. మనకెందుకన్నా వదిలించి పెడితే మనకెందుకు? అసమాన పెడితే మనకెందుకు? మనకెందుకు? ఇప్పుడు వాళ్ళిద్దరి కుటుంబ వ్యవహారాలను తీసుకొచ్చి, నువ్వు మీడియాలో డిబేట్ పెట్టేసి, నీ టీవీలో డిబేట్ పెట్టేసి, నువ్వు పెద్ద పెద్ద రంకెలేసేసి, పైగా నువ్వేదో పెద్ద పెదరాయుడిలాగా వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి, నువ్వు తీర్పులు చెప్పడం ఏంటి బొకడా గాని నాకర్థం కావట్లా. అంతేగా. రంకెలేసుకుంటూ మరి. ఏంటి? జర్నలిజం అంటే అదొక ఇదయిపోయిందన్న. ఈ మధ్యన జర్నలిజం అంటే ఏంట్రా అంటే, పెద్ద పెద్ద కేకలేయడం, పెద్ద పెద్ద అరుపులేసేయడం, కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి డిబేట్‌లు పెట్టేయడం, నువ్వు వాళ్ళిద్దరి మధ్యన సందు కుదిర్చేయడం, నువ్వలాగా, నువ్విలాగా, నువ్వలా చేసావంట తప్పు నీదంటే ఈడిక్కడ డిసైడ్ చేసేత్తారు. ఏదన్నా ఉంటే కోర్టులో తెచ్చుకుంటారన్న ఆళ్ళు. అంతే కదా! ఏదన్నా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసు అది ఎవరిది తప్ప, ఎవరిది ఒప్పో అనేది కోర్ట్ డిసైడ్ చేయాలి. అవును. దానికి తగిన సాక్ష్యాలు అయన్నీ వాళ్ళు జేస్తారు. న్యాయస్థానం అక్కడ న్యాయం చేసిద్ది. వాళ్ళు తీర్పిస్తారు. అవును. మన మీడియా ఛానెల్‌లో కూర్చొని రచ్చరచ్చ చేస్తే ఏమొచ్చిద్ది? ఏమి రాదు ఆ! గదా! ఊరికే అన్న ఇది వాళ్ళకి పబ్లిసిటీ వ్యూవర్‌షిప్ కోసం అంటావా? పబ్లిసిటీ కోసమేనంటావా? వాళ్ళు గూడా వా చేస్తుంది? వాళ్ళకి వ్యూవర్‌షిప్ కావాలి. వీళ్ళకి ఫేమ్ హ్మ్. కావాలి. సోషల్ మీడియాలో కొట్టేసేవ్వాలి. అలాగే అవును. ఇంతకుముందు చక్కగాను మా దువ్వాడ సీనిని, దివ్యల మాధురిని తీసుకొచ్చారండి. 'దివాల్ మాదిరి.' 6,000 మంది ఉండేవారన్న ఫాలోవర్స్. దివ్యల మాధురికి ఈ ఇష్యూ రాకముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 6,000 మందన్న. ఆ! ఇవాళ తక్కువ లెక్కెత్తే 1,000,000 దగ్గర ఉన్నట్టుందన్న. హ్మ్. ఆ! ఫేమస్. ఫేమస్ అయిపోయారిద్దరు. మంచి ఫేమస్ అన్న. ఇంకా మంచి ఒక ఫేమస్. ఛానెల్‌లో 'ఐ ఇప్పుడు లవ్ యూ' గూడా తెప్పించారుగా. అబ్బో! అదే మళ్ళీ అదే టీవీ ఈడు ఒక ఎవరిదో పుట్టినరోజన్న. దువ్వాడ సీన్‌దో లేదంటే దివ్యల మాధురిదో దువ్వాడ సీన్‌దో ఒక పుట్టినరోజున ఆ! ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దువ్వాడ సీను ఇంటి దగ్గర డైరెక్ట్‌గా ఒక టీమ్‌ని పెట్టేసారన్న. ఒక జర్నలిస్ట్‌ని, ఒక కెమెరామాన్‌ని, ఒక టీమ్‌ని పెట్టేసారు. హ్మ్. ఇంకసలు వాళ్ళని వదలలేదుగా. వాళ్ళ హైప్ ఉన్నన్ని రోజులు కూడా దువ్వాడ సీను, మాధురి. దువ్వాడ సీను, మాధురి. వాళ్ళ చేత లైవ్‌లో ఐ లవ్ యూ చెప్పించారన్న. ఈ యాంకర్ స్టూడియోలో తెప్పించారు. కూర్చొని మీరు మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి సీను గారికి ఐ లవ్ యూ చెప్పగలుగుతారా అని చెప్పేసని ఇప్పుడు ఓరిడమ్మ జీవితం ప్రేక్షకులకేనా ఐ లవ్ యూ చెప్పడం ఏమన్నా కొత్త పదమా? లేదంటే ఎవడన్నా సుతపోసుకున్నాడా? లేదంటే ఆ మాత్రం ఎవడికి రాదా? అంతే. చెప్పలేదు ఎప్పుడు నుంచి ఎవడికిని. అందరూ అందరూ చదువుకునే రోజుల్లో అందరూ చెప్పుకునేవేగా ఇయన్నీ సహజంగా జరిగేవి. అన్నీ జరిగాయి ప్రతి కొంపలోని జరిగేదే. అదే. ఇందులో కొత్త విశేషం ఏముందన్నా, దాన్ని ఈడు అంతే. టీవీలో దువ్వాడ సీనుకి ఐ లవ్ యూ చెప్పిన మాధురి. అయ్య బాబోయ్! ఇంకా ఐ లవ్ యూ చెప్పిచ్చారన్నా, స్టూడియోకి తీసుకెళ్ళి ముద్దెట్టిచ్చారన్నా. అవును. కార్యం అది ఒకటి చేసి కొన్ని రోజులు అది జరిగిందా? తర్వాత 'రాజ్ తరుణ్ లావణ్య' అనేది ఒక షో కొన్ని రోజులు లాగిచ్చారు. అయ్య బాబోయ్! అది ఇంకా పెద్ద దారుణం అది. అది మామూలు దారుణం ఆ! కాదన్నా. అవును. వీళ్ళే పెద్ద మనుషులు, వీళ్ళే పెద్దరాయుళ్ళు, వీళ్ళే హీరోలు, వీళ్ళే ఇళ్ళల్లో ఇంకా అదేదో హ్మ్. మన 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 వ్యక్తిగత పర్సనల్ ఎజెండా లాగా తీసుకొచ్చి మన మీద రుద్ది, 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 రుద్ది ఏంట్రా మీరు సాధించిందంటే ఏమీ లేదు. ఆళ్ళందరూ బానే ఉన్నారు. ఆ లావణ్య ఆవిడ ఇప్పటికి బానే ఉంది. రాజ్ తరుణ్ బానే ఉన్నాడు. అంతే. మన మన పిచ్చంతే. జనాలు కూడా దానికే అట్రాక్ట్ అయిపోయారన్న. ఇన్‌క్లూడింగ్ నాతో సహా. ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పే నేను, అదేదన్నా హ్మ్. వచ్చిందంటే నిజంగా అందులో ఏముందో అని చెప్పేసి ఆతృత నాకు ఉంటది. అవును. అదే క్యూరియాసిటీ ఉంటది కామను మనిషికి. కామన్‌గా ఉంటది. దాన్ని మన మీద రుద్దేకూడదు. 4 మంచి ముక్కలు చెప్పేదో, లేదంటే పనికొచ్చే పని డిబేట్‌లేమైనా చేత్తారంటే, ఆ పనికొచ్చే అంశాల పైన ఒక్క డిబేటు ఉండదన్న. ఆ! స్టూడియో‌లోకి తీసుకొచ్చి ఈళ్ళిద్దరిని ముద్దెట్టిచ్చారు కదన్న. ఎవరిని 'దువ్వాడ సీన్‌కి', హ్మ్. 'మాధురి' చేత ముద్దెట్టిచ్చారు. 'మాధురి.' ఆ! అది పెద్ద కాంట్రోవర్సీ అయిందన్న. ఆ! ఈ నా కొడుకులు జర్నలిస్ట్‌లా, బ్రోకర్ గాళ్ళా అసలా? వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ చేత ముద్దెట్టించడం దేనికి? ఇంకా రానున్న రోజుల్లో ఒకవేళ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వీళ్ళ ఛానెల్స్ ఉండవేమో సెన్సార్. నాకు తెలిసి. ఒకవేళ ఆ! ఉంటే గనక వీళ్ళ కార్యాలు కూడా చేపించేత్తారన్న స్టూడియోకి తీసుకెళ్ళి. ఆ! చేయింతారు. అసలు అందులో సందేహం లేదు. ఇంక దానికి సిద్ధపడిపోతారన్న ఇంక. ఏమన్నా అంటే, నా జాబ్ నేను జేత్తన్నాను. నా వృత్తి హ్మ్. ఎవడి వృత్తి, ఎవడి జాబు, జర్నలిజం అనే పదానికి అర్థం లేకుండా చేసేత్తన్నారీళ్ళు. అంతేగా. అంటే మొగుడు పెళ్ళాల మధ్యన కొట్టుకుంటే, నువ్వు కూర్చోబెట్టి పెదరాయుడులాగా నీ తప్పు ఇది, నువ్వేం చేసావు, మీ ఆయన ఏం చేసాడు అనేది జర్నలిజం హ్మ్. అంట. ఆ! హ్మ్. పైగా ఇంకొక క్వెషన్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే చెప్తాను చూడు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్.
అదే టీవీలో ఆ దిక్మాల టీవీలో కూర్చోబెట్టాను ఆడిని. మీరు ఉదయాన్నే లేసి ఏం జేస్తారు? ఉదయాన్నే లేసి ఏం జేస్తారన్నా? ఉదయాన్నే లేసి మనం ఏం జేత్తాం? అంతేగా. ఆడి కొంపలోనే అదే చేత్తాడు. ఆడేమైనా వెరైటీగా చేత్తాడా? మీరు ఉదయాన్నే ఏం లేసి ఏం చేస్తారు? జేస్తారో, ఏం తాగుతారు, ఏం తింటారో, ఎన్ని గంటలకు మొహం కడుక్కుంటారో, ఎన్ని గంటలకు టిఫిన్ జేత్తారు, ఎన్ని గంటలకు స్నానాలు జేత్తారో, మీరిద్దరు కలిసి సంసారం జేత్తారా, చేయరా అని జెప్పేసి ప్రశ్నలు మనకెందుకొచ్చిన ప్రశ్నలన్నా అయన్ని కూడాను. అంతేగా. అంటే ఊరికే కంటెంట్ కోసం. ఏదో ఇలాగా డ్రాగ్ చేస్తా ఉంటే కంటెంట్ వస్తా అదేలే. ఉంటది. వ్యూవర్‌షిప్ పెరుగుతా ఉంటది. అదొక ఆ! క్యూరియాసిటీ మన కొంపలో జరిగేది అందరి కొంపలోనే జరుగుతది. నేనేం చేస్తానో నువ్వు అదే చేస్తావు. ఉదయం లెగ్గానే ఏం చేస్తావన్నా? ఆ! ఆ! ఇంక అందులో సెపరేట్‌గా అడిగేదేముంది? నువ్వేనా అదేదో వింత క్వెషన్ అడిగినట్టు, విచిత్రమైన క్వెషన్ అడిగినట్టు, అదేదో జనానికేదో పనికొచ్చే క్వెషన్ లాగా పొద్దున్నే లేసి ఏం చేస్తారు? పొద్దున్నే లేసి ఏం చేస్తారు? అందరూ అదే చేస్తారు. అవును. మొత్తానికి ఇప్పుడు ఈ యూట్యూబులు గాని, సోషల్ మీడియా దెబ్బకి కొంత ఆగినట్టుంది ఒక 4 రోజుల నుంచి. తగ్గారన్న. ఓకే. ఈ 2, 3 రోజులు బట్టి ఈ ధర్మా మహేష్, ఈ గౌతమిది ఆగిపోయింది. హ్మ్. ఈ సోషల్ మీడియాలో గట్టిగా తగులుకున్నారన్న. మామూలుగా తగులుకోలా. అవును. అన్న ఎంతకాలం భరిస్తారన్న? 45 రోజులు బట్టి ఆ సిరీస్ అది. అంతేగా. 'దువ్వాడ శ్రీనివాస్' అయిపోగానే లావణ్య ఈళ్ళని పట్టుకున్నారు. వాళ్ళదయిపోగానే